నేను డాక్టర్ సిరాజుర్ రెహమాన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాస్టోడాంటిక్స్, ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్, డైరెక్టర్ న్యూడెన్ డెంటల్ హాస్పిటల్, హుమాయూన్ నగర్, హైదరాబాద్. ఈరోజు మేము చక్కెర వ్యాధి, డయాబెటీస్ వలన వచ్చే ప్రభావాలను గురించి చర్చిద్దాము. డయాబెటీస్ అనేది కామన్, పర్టికులర్లీ ఇట్ ఈస్ ఎ డిజీజ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రొఫెషన్. అంటే ఇది వ్యాధి అనేది కాదు, మన జీవితంలో మనం చేసే పనుల వలన మన మన శరీరానికి వచ్చే ప్రభావాలను వచ్చే వ్యాధి. దీన్ని కంట్రోల్ చేసుకోవడము మన సుఖవంతమైన జీవితం సాగించవచ్చు. పర్టికులర్లీ డయాబెటీస్లో మొట్టమొదటి సైన్స్ అండ్ సిమ్టమ్, దానికి ప్రభావాలు పన్ను మరియు చిగుర్ల మీద కనిపిస్తాయి. ఈ పన్ను మొట్టమొదటిగా రక్తం వెళ్ళడం వల్ల కానీ, లేకపోతే పన్ను లూజ్ అయిందని, లేకపోతే నన్ను తినేటప్పుడు గట్టిగా కొరకలేనను అని సైన్స్ అండ్ సిమ్టమ్స్తో, ఈ కంప్లైంట్స్తో పేషెంట్స్ మా దగ్గర వస్తారు. దీని యొక్క షుగర్ యొక్క మొట్టమొదటి ప్రభావము నేను చెప్పినట్టు పండ్ల మీద కనిపిస్తుంది, చిగుర్ల మీద కనిపిస్తుంది. ఆ తర్వాత శరీర వేరే అంగాలకు ఈ ప్రభావం అనేది కనిపిస్తుంది. ఈ షుగర్లో మొట్టమొదటిగా ఒక నొప్పి అనేది, వాపు అనేది నోట్లో కనిపిస్తుంది. బ్రష్ చేసేటప్పుడు రక్తం వస్తుందని, ఈ కారణంగా పేషెంట్ మా దగ్గర వస్తారు. దీనికి కారణము ఎప్పుడైతే మేము చూస్తామో మేము గమనించగలము, ఇది జనరలైజ్డ్ పెరిడాంటైటిసా, ఇది మొత్తం పనులకు ప్రభావం చేస్తుందా, లేకపోతే 1-2 పనులకు ప్రభావం చేస్తుందా అనేది డాక్టర్లు గమనిస్తారు. ఎప్పుడైతే మేము ఈ గమనించి వీటికి రక్త పరీక్ష రాసిస్తామో, సిబిపి, సిటిబిటి, ఆర్బిఎస్ కానీ, అప్పుడు పేషెంట్కు తెలుస్తుంది నేను చక్కెర వ్యాధి నుంచి సఫర్ అవుతున్నాను అని. ఎప్పుడైతే ఈ షుగర్లో ఒక ఇనీషియల్ స్టేజ్లో డెంటల్ సర్జన్ దగ్గర, ప్రాస్టోడాంటిస్ట్ దగ్గర పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అప్పుడు వెంబడే ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా మళ్ళీ పళ్ళ యొక్క పట్టుదల, స్ట్రాంగ్నెస్ అనేది మనము రికాల్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని కంటిన్యూస్గా డిలే చేస్తూ దాని మీద వచ్చే ప్రభావాలను చూసుకోకుండా పన్ను యొక్క బొక్క కరిగిపోతే, ఆల్వియోలార్ బోన్ కరిగిపోతే, అప్పుడు డాక్టర్ దగ్గర వస్తే ఇది చాలా లేట్ అయిపోతుంది. చక్కెర వ్యాధి పేషెంట్లకు మొట్టమొదటిగా ప్రతి 6 నెలలలో ఒకసారి దంత వైద్యులతో కలిసి ఆ వ్యాధి కారణాలు, దానికి వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్ను మనము కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్లో ఎప్పుడైతే పళ్ళు కదులుతాయో సింపుల్ క్లీనింగ్ ద్వారా, గమ్ మసాజింగ్ ద్వారా షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు. అది చేసుకున్న ప్రభావాలను మనము అరికట్టగలము. కానీ ఎప్పుడైతే ఇది వెన్ ఇట్ క్రాస్ ఇట్స్ లిమిట్స్, ఎప్పుడైతే ఇది షుగర్ లెవెల్ ఎక్కువైపోయి మన చేసే నెగ్లిజెన్స్ వలన పన్ను కదలడం మొదలవుతాయి, అప్పుడు వరకు బొక్క కరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ, అంటే బొక్కను కరిగించే పదార్థాలు నోట్లో మొదలవుతాయి. అప్పుడు బొక్క కరిగి పన్ను లూజ్ అవ్వడం మొదలవుతుంది. అయినా కూడా ప్రాస్టోడాంటిస్ట్ ఈ కదిలే పళ్ళను కూడా ట్రీట్మెంట్ ద్వారా గట్టిపరచగలము. వాటికి వెంబడే క్రౌనింగ్ ద్వారా కానీ, లేకపోతే పక్క పళ్ళతోటి స్ప్లింటింగ్ ద్వారా కానీ ఈ కదిలే పళ్ళను మళ్ళీ గట్టిగా చేయవచ్చు. ఆ తర్వాత దీనికి ఇంకా మన నెగ్లిజెన్స్ వల్ల సాగిందనుకోండి, కదిలే ఎక్కువ గ్రేడ్ 3, గ్రేడ్ 1, గ్రేడ్ 2 మొబిలిటీ ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళు చాలా కదులుతాయో అప్పుడు తీయాల్సింది అనివార్యం అవబోతుంది. ఆ తీసే పన్ను దగ్గర ఇంప్లాంట్ ద్వారా, అంటే స్క్రూ పెట్టి, డయాబెటిక్ ఎంత ఉన్నా కూడా కానీ డెంటల్ ట్రీట్మెంట్ చేయడానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఆ ట్రీట్మెంట్ సందర్భంలో ఆ తర్వాత కూడా పేషెంట్ అనేది షుగర్ను కంట్రోల్ చేయడము చాలా అత్యవసరమైన పని. ట్రీట్మెంట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది, కానీ మళ్ళీ నెగ్లిజెన్స్ ద్వారా షుగర్ కంట్రోల్ కాకపోతే చేసిన పనులు కూడా లూజ్ అవుతాయి. మళ్ళీ బ్లీడింగ్ గమ్స్ and gums gets weakened, loss of bone, interdental bone and stability అనేది తగ్గిపోతుంది. అందుకోసమే డయాబెటిక్ పేషెంట్లు ధైర్యంగా ఎలాంటి ట్రీట్మెంట్ అయినా, ఇంప్లాంట్ అయినా, ప్రాసెసెస్ అయినా, బ్రిడ్జింగ్ అయినా, క్లీనింగ్ అయినా షుగర్ను కంట్రోల్ చేసుకుంటూ మన జీవితాన్ని సుఖవంతంగా గడపవచ్చు. పనులు అత్యవసరమైనవి.
పర్టికులర్లీ డయాబెటిక్ పేషెంట్స్లో నమలడానికి, కొరకడానికి, చపాతీ తినడానికి ఈ పండ్ల యొక్క గట్టిదనము, దాని యొక్క పట్టుదల అనేది అత్యవసరమైనది. ఇవి మనము మంచి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి, ప్రాస్థెడాంటిస్ట్ ద స్పెషలిస్ట్ ఇన్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద టూత్. ఎప్పుడైతే చాలా మందికి పళ్ళు మొత్తము వెళ్ళిపోతాయి, అంటే ద లాస్ ఆఫ్ టీత్, ద ఎంటైర్ ఆర్చ్, అప్పర్ అండ్ లోవర్ ఆర్చ్, వెన్ ద టీత్ గెట్స్ ఎంటైర్లీ లాస్, వెన్ పేషెంట్ బికమ్స్ టోటలీ ఎడెంచులస్, వాళ్ళకు ఈ మోడర్న్ డెంటిస్ట్రీలో వాళ్ళకు ఈ డెంచర్స్ అది తీసి పెట్టడం అనేది, డెంచర్స్ అనేది అవసరం లేదు. దానికి పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్ ద్వారా స్క్రూస్ వేసుకుంటూ, కింద జా స్క్రూస్ అండ్ మీద జాలో స్క్రూస్ వేసుకుంటూ, వాటిని ఇంప్లాంట్స్ అంటారు. ఇంప్లాంట్ సపోర్టెడ్ ఫిక్స్డ్ డెంచర్స్ అనేది కొత్త ఇన్వెన్షన్ ఇన్ ద డెంటిస్ట్రీ. దీనితో ఆ పేషెంట్ యొక్క ముఖము, నవ్వు, పట్టుదల, తినడానికి, మాట్లాడడానికి, these are the important things for speaking, for mastication and the enhancements of the facial smile అనేది మనము తిరిగి ఈ ఇంప్లాంట్స్ యొక్క ప్లేస్మెంట్ ద్వారా మనం పోగొట్టుకున్న మన స్మైల్ని మళ్ళీ we can recall back and have a spend life with a happily. This is the implants are the latest development and the revolution in the field of dentistry. ఇంప్లాంట్ తోటి మనము ఈ తీసి పెట్టే పనులు అనేది మనకు అవసరం లేదు. మళ్ళీ ఫిక్స్గా మనము జీవితాన్ని గడుపుకోవచ్చు, సంతోషంగా జీవించుకోవచ్చు, మంచిగా చిరునవ్వులు మనము we can get it back inshallah. Thank you.